నువ్వు ఏదో నేను ఏదో బ్రాందీ అని చెప్తే నువ్వు ఆ బ్రాందీని వేరే వాళ్ళని కూడా వాళ్ళని కల్పించుకుంటున్నావు నీ యొక్క అవసరాల కోసం. కాబట్టి ఈ అవినీతి అంతా నేనేదో అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న అతనితో మా కాంట్రాక్ట్ కోసం మాట్లాడానని చెప్పినావు. ఒక్కసారి అతనితోనే చెప్పించు మేము మాట్లాడినట్టు. మేము ఎవరన్నా మాకు దూరంగానే ఉన్నాడు కదా అతనితో చెప్పించు ఒక మాట మేము మాట్లాడినట్టు. 10 సార్లు మాట్లాడినా అంటావు. కాంట్రాక్ట్ ఒక టెండర్ వచ్చినప్పుడు కాంట్రాక్టర్లు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు టెండర్లు వేసుకునేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. నాతో అవసరం ఉంటే ఏదన్నా ఒకరికి చెప్పమని నేను చెప్పింటా. ఇది ప్రజాస్వామ్యంలో జరిగేదే, నేను ఒక్కరిని కొత్తగా చేసేది కాదు. నేను కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించినాడు, ఇళ్ళకి ఫోన్లు చేసి ఒక్కరికి చెప్పించు నేను ఫోన్ చేసినట్టు. కాబట్టి ఇవన్నీ ఎందుకు అసత్యం మాట్లాడుతుంటావు నువ్వు? విపరీతంగా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మట్కా, క్రికెట్ బెట్టింగ్, గుట్కాలు ఇవన్నీ నువ్వు మీ అన్న ఇవన్నీ చేసి అక్రమంగా లేఅవుట్లు వేసి భూములు అమ్మినారే. ఎవరు పని సొమ్ము అమ్మినావు? ఇంకా ఉన్నాయి కొంతమంది చెప్తాంగా, రేపు మొన్నడు ఉన్నాయి అన్నీ తీస్తాండా.